అంటే ఇప్పుడు పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా డైరెక్ట్ అటాక్ చేయడం అనేది ఇందులో రాజకీయ కోణం ఉందని మీ పార్టీ భావిస్తుందా? 1000% రాజకీయ కోణం ఉన్నది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించారు. ఈ దేశంలో ఒక యుద్ధోన్మాదాన్ని ప్రచారం చేసింది ఆర్ఎస్ఎస్, బీజేపీ. పాకిస్తాన్ ఎప్పుడైనా మనకి ప్రమాదమే, కాబట్టి పాకిస్తాన్ని అణిచివేయాలి, దాన్ని ఆక్రమించుకోవాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరి ఈ దేశంలో కరాచీ అనే పేరు ఉన్నటువంటి కొన్ని సందర్భాలలో కొన్ని సంస్థలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ మనం చూస్తున్నాం. మొత్తానికి అక్కడ దాడి విధ్వంసం సృష్టించినటువంటి సందర్భాలు. దేశంలో ఉన్న వాళ్ళ భావోద్వేగాలని రెచ్చగొట్టి ఆర్ఎస్ఎస్, బీజేపీ మతం పేరు మీద విభజన చేయాలని 75 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే వస్తున్నది. ట్రంప్ ఏమంటున్నాడు? నేను సీజ్ ఫైర్ చేయించకపోతే 1,00,000 మంది చనిపోయేటోళ్ళు ఆపినాను అంటున్నాడు. కానీ ఇక్కడ ఒక యుద్ధోన్మాదాన్ని సృష్టించారు. యుద్ధం 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 అని ఒక భయంకరమైన యుద్ధోన్మాదాన్ని ఇక్కడ సృష్టించారు. నరేంద్ర మోడీ జాతీయ భావాన్ని ఒకళ్ళు తప్పించుకొని ఈ దేశ రక్షణ కోసం తన ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అని చాలామంది యుద్ధం ఖచ్చితంగా కావాలి, పాకిస్తాన్ లేకుండా చేయాలంటుంది కదా. నిజంగానే మీకు దేశభక్తి ఉంటే యుద్ధాన్ని మధ్యలో ఎందుకు ఆపేశారు? ఒకటి, అసలు యుద్ధం అనకుండా దాన్ని ఆపరేషన్ అని ఎందుకు అన్నారు? అందుకని నేను యుద్ధం చేయబోతున్నాను అని ఒక భ్రమని కలిగించి ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ను కూడా కేవలం 4 రోజులు చేసి ఆపేశారు. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన వీసీకే రాష్ట్ర అధ్యక్షులు జీలకర్ర సీనన్న ఎక్కడ అణగారిన వర్గాలు ఉంటే అక్కడ గొంతుకై తన గొంతు వినిపించడంతో పాటు రైటప్స్లో కూడా తన ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పదిలపరుచుకొని కొన్ని లక్షలాది మందికి స్ఫూర్తి ఇస్తున్నటువంటి జీలకర్ర సీనన్న ఈరోజు మన వర్తమాన ఛానల్కు ప్రత్యేక అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంలో మనం పెహల్గామ్లో 26 మెంబర్స్ ఈ దేశ పౌరులు చనిపోవడం జరిగింది. అంటే ఉగ్రవాదం పేరు మీద చంపడం అనేది అత్యంత పాశవికమైనటువంటి సందర్భం కాబట్టి దాన్ని ఎవరూ హర్షిస్తలేము, అది వ్యతిరేకం. ఈ నేపథ్యంలో ఒక రైటర్గా, ఒక సామాజిక కార్యకర్తగా ఒకసారి ఆపరేషన్ సింధూర్ అయితేనేమి ఉగ్రవాద ఘటన అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను అన్న. ఓకే, మీరు మా ఛానల్కి వచ్చినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, అసలు 26 మందిని చంపడం అనేది దుర్మార్గం. కానీ మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ పేరు మీద అక్కడ దాడి చేసిన సందర్భంలో ఒక 100 మంది చనిపోయారు, 100 మంది ఉగ్రవాదులను చంపినామంటున్నారు. కానీ పాకిస్తాన్ అధికారులు, మిలిటరీ వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి పోయి పరామర్శ చేస్తూ ఉన్నారు. అంటే పాకిస్తానీ పరోక్షంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందా, లేకపోతే ఈ దేశము యొక్క ప్రభుత్వము మరి ఈ దేశ ప్రజల భావోద్వేగాలు తగ్గించడం కోసం ఆ సింధూర్ ప్రకటించిందా? ఏంది దీని పట్ల మీ స్పందన? ముందుగా విముక్త చిరుతల కచ్చి తరఫున వర్తమానం యూట్యూబ్ ఛానల్ వారికి అభినందనలు, ధన్యవాదాలు. జై భీమ్. పహల్గామ్ సంఘటనని వీసీకే పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నది. అది చాలా బాధాకరమైన విషయం. సైనిక దుస్తుల్లో వచ్చిన కొంతమంది 26 మంది అమాయకులైన హిందువులని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఈ సంఘటన పట్ల ప్రపంచం అంతా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది, ఆందోళన చెందింది. ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలంతా ముక్త కంఠంతో ఆ దాడిని ఖండించారు. బాధిత కుటుంబాలకి అండగా ఉంటూ విలపించారు. వాళ్ళు అంతే జాగ్రత్తగా తిరిగి వాళ్ళ స్వస్థలాలకి పంపించడానికి అక్కడ ఉన్న స్థానిక ముస్లింలు కష్టపడ్డారు, కృషి చేశారు. వాళ్ళు చాలా బాధపడ్డారు, గాయపడ్డారు ఆ సంఘటనతో. ఆ సంఘటన పట్ల విచారణ జరగాలి, ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇప్పటి వరకు మన దేశ ప్రభుత్వము ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేసిందో తెలియట్లేదు. ఆ దర్యాప్తు నివేదికని బహిర్గతం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. అట్లాగే దేశవ్యాప్తంగా పెళ్ళుబికినటువంటి నిరసనని, అసంతృప్తిని చల్లార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ విషయాన్ని మనం అందరం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని మేము భావిస్తున్నాం. కారణం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్కి ఒక ప్రిపరేషన్ లాగా ఆల్మోస్ట్ ఒక 15 days మన సైన్యము డ్రిల్స్ చేసింది, సైనిక విన్యాసాలు చేసింది, యుద్ధానికి సన్నద్ధం అవుతూ కనిపించింది. దేశంలో ఉన్న ప్రజలంతా ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయాలంటే యుద్ధం ఒకటే పరిష్కారము,
పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి ఉగ్రవాద స్థావరాలన్నింటినీ ధ్వంసం చేయాలి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని విముక్తి చేయాలని కోరుకున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు సైనిక విన్యాసాలు చేసినన్ని రోజులు కూడా యుద్ధం చేయలేదు. అర్ధాంతరంగా రాత్రికి రాత్రే యుద్ధాన్ని విరమించుకుంటూ ఒక ప్రకటన చేయటం జరిగింది. ఆ ప్రకటన మీ వీసీకే సపోర్ట్ చేస్తుందా యుద్ధానికి? యుద్ధాన్ని మా పార్టీ సపోర్ట్ చేయదు. యుద్ధం ఏదైనా సరే మంచిది కాదని మేము చెప్తాం. అట్లాగే ద్వైపాక్షిక చర్చల ద్వారా ఇరు దేశాలు చర్చించుకోవడం ద్వారా ఈ సమస్యకి పరిష్కారం వెతకాలి అనేది మొదటి నుంచి మా స్టాండ్. అయితే ఉగ్రవాదుల్ని అణిచివేసే దగ్గర ఎలాంటి రాజీ ఉండాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదుల్ని కఠినంగానే అణిచివేయాలి. ఆ ఉగ్రవాదం కూడా వాలంటీర్గా తయారైన ఉగ్రవాదం కాదు. అది పాకిస్తాను సైన్యము, పాకిస్తాను ప్రభుత్వము ఇద్దరూ కలిసి పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదం. ఈ విషయంలో ఎవరికి డౌట్ లేదు. అందుకని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో కేంద్ర ప్రభుత్వము ఎలాంటి సందేహాలకి తావు లేకుండా కఠినంగా వ్యవహరించాలి అనే దాంట్లో మా పార్టీ రెండో మాట లేదు. ఎట్ ద సేమ్ టైం ఉగ్రవాదుల పేరు మీద అమాయకుల్ని కాల్చి చంపడాన్ని కానీ, అమాయకుల్ని జైలు పాలు చేయడాన్ని కానీ మేము అంగీకరించాం. ఇప్పటికీ మా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, అసలు పహల్గామ్ సంఘటన ఎలా జరిగింది? చాలా దిట్టమైన భద్రత ఉండే చోట, అడుగడుగున మిలిటరీ ఉండే చోట కొంతమంది చాలా తేలిగ్గా ఎలా రాగలిగారు? వచ్చి వాళ్ళు 26 మందిని ఒక గంటన్నర పాటు నరమేధం సృష్టించారు, చంపారు. అంతసేపు అక్కడ కాల్పులు జరుగుతూ ఉంటే ఆ పక్కనే ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు ఏం చేశారు? ప్రతి 200 మీటర్లకి 500 మీటర్లకి ఒక చెక్ పోస్ట్ ఉండే చోట ఆ గుట్టల మీదకి తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఎలా రాగలిగారు? అలాంటి దాడి జరిగే అవకాశం ఉన్నది అని ముందస్తు సమాచారము కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా ఎందుకు సెక్యూరిటీ మెజర్మెంట్స్ని ఇంకా పెంచలేదు? అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ సంఘటన జరగాలని ఉన్నదేమో అనే అనుమానం ఉన్నది. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటన పట్ల చాలామందికి అనుమానాలు ఉన్నాయి. రాజకీయ పక్షాలకి అనుమానాలు ఉన్నాయి, మా పార్టీకి కూడా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీద ఉంది, అట్లాగే కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది, అమిత్ షా, నరేంద్ర మోడీల మీద ఉన్నది. మీరు అంటున్నారు కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఈ ఇన్సిడెంట్ ఖండించారు, వాళ్ళకు సహాయం చేశారని. మరి ఈ దేశంలో కరాచీ అనే పేరు ఉన్నటువంటి కొన్ని సందర్భాలలో కొన్ని సంస్థలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ మనం చూస్తున్నాం. మొత్తానికి అక్కడ దాడి విధ్వంసం సృష్టించినటువంటి సందర్భాలు ఒకటి. రెండోది ఏంది, ఈ పహల్గామ్ ఘటన నుండి ఈ రోజు వరకు 184 ఘటనలు జరిగిన ఈ దేశంలో వందల మంది ముస్లిం పిల్లలు చనిపోయిండ్రు. అంటే ఇది భిన్నత్వంలో ఏకత్వం అని మనం చెప్పుకుంటాం కదా. అసలు మీ వీసీకే పార్టీ దీని పట్ల మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు మతం పేరుతోటి జరిపిన 26 మంది హత్యలు ఈ దేశంలో ఒక భావోద్వేగాన్ని సృష్టించాయి. నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ బీజేపీకి కావాల్సింది కూడా అదే. అందుకని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజీతోటి పనిచేసే చాలామంది చట్టానికి విరుద్ధంగా అమాయకులైన ముస్లింల్ని, సుమారు 184 మంది ముస్లింల్ని కాల్చి చంపిన వాళ్ళు ఉన్నారు, కత్తులతో పొడిచి చంపిన వాళ్ళు ఉన్నారు. ఈ చర్యని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే స్థానిక ముస్లింలకు సంబంధం లేదు ఆ విషయం. ఆ మాటకొస్తే మా లష్కరే తోయిబా కూడా ఆ ఇన్సిడెంట్తో మాకు సంబంధం లేదు అని ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా మాకు సంబంధం లేదు అని అన్నది. అంతేకాదు, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల చేత నిష్పక్షపాత విచారణ జరిపించండి, ఒకవేళ మా పాత్ర ఉందని తేలితే మమ్మల్ని అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారంగా శిక్షించండి అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ ప్రకటనకి రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఒక థర్డ్ పార్టీ చేత ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయించకూడదు? అంటే మన దేశంలో జరిగిన ఒక హత్యాకాండ మీద ప్రపంచం మొత్తానికి అనుమానాలు ఉన్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ ద్వారా ఇండిపెండెంట్ దర్యాప్తు చేయించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నది. కానీ ఆ పని చెయ్యకుండా అది ముస్లింల మీదికి నెట్టివేయాలని ప్రయత్నం చేశారు. కానీ అమాయకులైన ముస్లింల ప్రాణాలు
పోవడానికి ఈ దేశ ప్రభుత్వం కారణమైంది. అందుకని బీజేపీ ప్రభుత్వాన్ని వీసీకే డిమాండ్ చేస్తున్నది. సంఘటన జరిగి ఇన్ని రోజులైనా కూడా అందులో పాల్గొన్న వ్యక్తుల పేర్లు ఏమిటి, వాళ్ళ రూపురేఖలు ఏమిటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళని పంపించిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనకాల ఉన్నదెవరు, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళకు అవసరమైన వనరుల్ని సమకూర్చిన వాళ్ళు ఎవరు లాంటి కీలకమైన విషయాల్ని ఇప్పటి వరకు బయట పెట్టకపోవటము, కనీసం సేకరించకపోవటం అనేది అందరము ఖండించాల్సినటువంటి విషయము. ఇక్కడే అనుమానాలు తలెత్తుతున్నాయి కాబట్టి ఆ అనుమానాలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ దేశ పాలకుల మీద ఉన్నది అని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, మేము 100 మంది ఉగ్రవాదులను చంపేసినాము అంటుంది. 100 మందిని చంపామా? నిజంగానే 100 మందిని చంపితే అందులో సివిలియన్స్ ఎంతమంది ఉన్నారు, నిజంగా ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు అనే విషయాలు స్పష్టం కావాల్సిన అవసరం ఉన్నది. ఇది హైపోథెటికల్ ఆన్సర్. అంటే మిలిటరీ చేసిన ఆపరేషన్లో ఇంతమంది చనిపోయి ఉండొచ్చు అని కల్నల్ ఖురేషీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. నేనేమంటున్నానంటే పాకిస్తాను అధికారికంగా ఇంతమంది చనిపోయారు అని చెబితే ఆ లెక్కను నమ్మొచ్చు. లేదు, ఒక రెడ్ క్రాస్ లాంటి ఒక సొసైటీ, ఒక అంతర్జాతీయ న్యూట్రల్ ఏజెన్సీ ఈ జరిగిన బాంబింగ్లో ఈ ఆపరేషన్లో పాకిస్తాన్లో ఎంతమంది చనిపోయారో ప్రకటించితే ఆ సమాచారాన్ని మనము విశ్వసించవచ్చు. మన దేశంలో మనము ఇప్పుడు మన ప్రభుత్వం చెప్పిన లెక్కల్ని నమ్ముతాం మనం, ఎందుకంటే అది మన ప్రభుత్వం కాబట్టి. కానీ వాస్తవం ఏమిటి అనే విషయాలు తేల్చాల్సింది మాత్రం అంతర్జాతీయంగా ఉండే న్యూట్రల్ ఏజెన్సీస్ తేల్చాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటున్నా అంటే మిత్రమా, పాకిస్తాన్లో ఎంతమంది చచ్చిపోయారో మనకు తెలియదు, కానీ మనము ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన రాత్రే ఎల్ఓసి వెంట, సరిహద్దుల వెంట పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో సుమారు 56 మంది అమాయకులు చనిపోయారు. వాళ్ళ ఇండ్ల మీద బాంబులు పడి చనిపోయారు, వాళ్ళకి తూటాలు తగిలి చనిపోయారు. అందుకని 26 మంది ఏమో పహల్గామ్లో చనిపోయారు, పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లోనేమో మరొక 56 మంది దాకా చనిపోయారు. ఇంకా 4 రోజులల్లా ఎంతమంది చనిపోయారు, ఆ క్యాజువాలిటీ ఏంది అనే విషయాల్ని ఇంకా మన ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పలేదు. జవాన్లు చనిపోయారు, ఆ జవాన్లకు సంబంధించినటువంటి అక్కడక్కడ కొంత సమాచారం వచ్చింది, కానీ పూర్తి సమాచారం మాత్రం ఇప్పటి వరకు బయట పెట్టలేదు. కారణం ఏంటంటే దేశంలో ఉన్న ప్రజలలో విశ్వాసం పోతుందేమో, ఆత్మవిశ్వాసం కోల్పోతుందేమో అనే ఒక భయంతో కొన్ని లెక్కల్ని ప్రభుత్వము రక్షణ రీత్యా, దేశ భద్రత రీత్యా చెప్పదు. అందువల్ల మనకి ఎక్కువ నష్టం జరిగింది. ఆ 4-5 పాల్గొన్నటువంటి తీవ్రవాదులని ఏరివేస్తేనే ఈ దేశ ప్రజల యొక్క నిజానికి వాళ్ళకి సంతృప్తి కలిగేది. దేశ ప్రజల యొక్క ఆకాంక్షని అర్థం చేసుకోవడంలో, ఆకాంక్షని నెరవేర్చడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అంటే ఇప్పుడు పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా డైరెక్ట్ అటాక్ చేయడం అనేది ఇందులో రాజకీయ కోణం ఉందని మీ పార్టీ భావిస్తుందా? 1000% రాజకీయ కోణం ఉన్నది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించారు. ఈ దేశంలో ఒక యుద్ధోన్మాదాన్ని ప్రచారం చేసింది ఆర్ఎస్ఎస్ బీజేపీ. పాకిస్తాన్ ఎప్పుడైనా మనకి ప్రమాదమే కాబట్టి పాకిస్తాన్ని అణిచివేయాలి, దాన్ని ఆక్రమించుకోవాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పీఓకేలో, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. అక్కడి నుంచే జమ్మూ కాశ్మీర్లో ఇన్ఫిల్ట్రేషన్ జరిగి, చొరబాటు జరిగి దాడులు చేస్తున్నారు. అక్కడి నుంచి దేశమంతా విస్తరించి బాంబు దాడులకి, ఇంకా రకరకాలైన భారీ పేలుళ్ళకి పాల్పడ్డారని చెప్పి మనకి ఇంతకాలం చెప్తూ వచ్చారు. నేనేమంటున్నానంటే నిజంగానే పీఓకేని విముక్తి చేస్తామని మీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని విముక్తి చేయండి. ఎందుకంటే ఇందిరాగాంధీ 1971లో బంగ్లాదేశ్తో యుద్ధం చేసింది, పీఓకేని విముక్తి చేయలేదు. వాజ్పేయి గారు 9 సంవత్సరాలు పరిపాలించారు, కార్గిల్ యుద్ధం చేశారు, కానీ పీఓకేని విముక్తి చేయలేకపోయారు. నరేంద్ర మోడీ గారు వచ్చారు, ఆపరేషన్ సింధూర్ చేశారు, కానీ పీఓకేని విముక్తి చేయలేకపోయారు. పీఓకేని చూపించి దేశంలో ఉన్న వాళ్ళ భావోద్వేగాలని రెచ్చగొట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీ మతం పేరు మీద విభజన చేయాలని 75 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే వస్తున్నది. కాబట్టి ఈరోజు ప్రజలకి ఒక వాస్తవము అర్థమైందని నేను భావిస్తున్నాను, మా పార్టీ భావిస్తున్నది. ఏంటి, నిజంగా వీళ్ళకి పీఓకే సమస్యని పరిష్కరించాలని లేదు,
పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి గెలవాలని లేదు, అఖండ భారత్ని నిర్మించాలన్న ఆలోచన కూడా వీళ్ళకి లేదు. కారణం ఏంటంటే అఖండ భారత్ను పేరు మీద పాకిస్తాన్ని గెలుచుకుంటే ముస్లిం పాపులేషన్ పెరుగుతుంది ఇండియాలో. అట్లాగే పీఓకేని ఆక్రమించుకుంటే అక్కడున్న 60 లక్షల మంది ఇండియన్ యూనియన్లో కలవాల్సి వస్తుంది. బంగ్లాదేశ్ను ఆక్రమించుకుంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆ కోట్లాది మంది ముస్లింలు ఇండియాలో కలవాల్సి వస్తుంది. ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ ఒక 18 to 20% ఉన్న ముస్లింలని బూచిగా చూపించి రాజకీయం చేస్తున్నటువంటి ఈ పార్టీలు, ఈ సంస్థలు అఖండ భారత్ని నిర్మిస్తాయని, పాకిస్తాన్ని గెలుస్తాయని, ఇంకేదో చేస్తాయని ప్రజలు నమ్మటం అనేది ఈ రోజుతో ఆగిపోయింది. ఆపరేషన్ సింధూర్తో అది తేలిపోయింది. ఇదే సందర్భంలో ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు కొంతమంది ప్రొఫెసర్లు తమిళనాడు కావచ్చు, లేదా మన దగ్గర కావచ్చు, ఇంకో క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడు, లేదా సిపిఐ నారాయణ లాంటి వ్యక్తులు, వీళ్ళందరూ ఉగ్రవాదాన్ని అణచాలి కానీ యుద్ధం వద్దు అనే అభిప్రాయం వెలుబుచ్చినప్పుడు వీళ్ళ మీద కొన్ని చర్యలు, ట్రోలింగ్ అనేది నడిచింది. ఇప్పుడు ట్రంప్ మీద కూడా అదే చేయాలి. నేను అదే అంటున్నా. ట్రంప్ ఏమంటున్నాడు, నేను సీజ్ ఫైర్ చేయించకపోతే 1,00,000 మంది చనిపోయేటోళ్ళు ఆపినాను అంటున్నాడు. అంటే వీళ్లకు అతనికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళకి ఇట్లా పోలిక చూసినప్పుడు ఏ కాంటెక్స్ట్ లో మనం చూడాలి దీన్ని? ఇప్పుడు యుద్ధము వద్దు అనేది ప్రపంచంలో ఉన్న ఏ కామన్ సెన్స్ కలిగిన వ్యక్తి అయినా చెప్పే విషయం. యుద్ధం కోరుకోవడం అనేది అభివృద్ధిని అడ్డుకోవడం, శాంతిని అడ్డుకోవడం. కానీ ఇక్కడ ఒక యుద్ధోన్మాదాన్ని సృష్టించారు. యుద్ధం 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 అని ఒక భయంకరమైన యుద్ధోన్మాదాన్ని ఇక్కడ సృష్టించారు. కానీ మేధావులు, రాజకీయ నాయకులు యుద్ధం వద్దు అన్నారు. అన్నందుకు వాళ్ళని ట్రోల్ చేశారు, విమర్శించారు. ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారి మీద కూడా భయంకరమైన ట్రోలింగ్ చేశారు. ఆమెను అరెస్ట్ చేయాలి, ఆమెను ఇంకేదో చేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున మాటలు మాట్లాడారు. మరి ట్రంప్ని ఏమంటారు? ఇప్పుడు ట్రంప్ ఒక ఫోన్ చేసి యుద్ధం ఆపేయండి అంటే ఆపేశారు కదా. ట్రంప్కున్న కామన్ సెన్స్ కంటే తక్కువ కామన్ సెన్స్ ఉందా మన దేశ ప్రజలకి, ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులకి లేదా మేధావులకి? ట్రంప్ చెబితేనేమో వింటారు. ట్రంప్ని ట్రోల్ చేయడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీకి నోరు రాదు. కానీ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా పనిచేసే వాళ్ళు, ప్రజల కోసం రాజకీయ నాయకులుగా పనిచేసే వాళ్ళేమో యుద్ధం వద్దనంటే ఇష్టానుసారం బూతులు తిడుతూ ట్రోల్ చేశారు. అంటే ట్రోలింగ్ని ఒక కల్చర్గా తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ బీజేపీ కోరుకునే వాటిని ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కేయడానికి ఒక పద్ధతి ప్రకారంగా వీళ్ళు పనిచేస్తున్నారు. ట్రోల్స్కు భయపడి సత్యం మాట్లాడడం ఎవరు ఆపేయరు. యుద్ధం అనేది ఎక్కడైనా సరి అయినది కాదు అనేది అందరూ అర్థం చేసుకోవాలి. పాలస్తీనాలో గత 2-3 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతుంది. ఎంత విధ్వంసం జరిగింది. యెమెన్, జోర్డాన్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. దానివల్ల ఏం ఫలితం వచ్చింది? అందుకని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మనం ఎదగాలని కోరుకుంటే, ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదగాలని కోరుకుంటే యుద్ధం చేయటం అనేది తప్పు. యుద్ధం వల్ల మనం 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగలే. అందుకే నరేంద్ర మోడీకి ఫోన్ చేసి ట్రంప్ యుద్ధాన్ని ఆపించేశాడు. మీరు నమ్ముతున్నారు? 100% నమ్ముతున్నారు. మరి ఈ దేశంలో ఉండేటువంటి చాలామంది నరేంద్ర మోడీ జాతీయ భావాన్ని ఒకళ్ళతో పుచ్చుకొని ఈ దేశ రక్షణ కోసం తన ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అని చాలామంది యుద్ధం ఖచ్చితంగా కావాలి, పాకిస్తాన్ లేకుండా చేయాలంటుంటారు కదా. ఒక మానవత్వంతో ఆలోచించాలన్నా, మానవత్వహీనంగా ఆలోచించాలన్నా, ఆ మెజారిటీ ప్రజల యొక్క జాతీయ భావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇటువంటి ఘటనలు, ఉగ్రవాద ఘటనలు జరగకుండా ఉండాలంటే? బీజేపీ ఒక కల్పిత కథల్ని, చాలా నెరేటివ్స్ని ప్రచారం చేసింది. అందులో జాతీయవాదం పేరు మీద మత ఉన్మాదాన్ని వీళ్ళు రెచ్చగొట్టారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ని బూచిగా చూపించారు. చాలామంది పహల్గామ్ సంఘటనకి నరేంద్ర మోడీ గట్టి జవాబిస్తాడు, ఆయన ఏదో ఒకటి చేస్తాడని చెప్పి ఆశించారు. కానీ ఆ ఆశని అడియాశ చేశారు. నిజంగానే మీకు దేశభక్తి ఉంటే, జాతీయత భావం మీకు గనక ఉంటే యుద్ధాన్ని మధ్యలో ఎందుకు ఆపేశారు? ఒకటి, అసలు యుద్ధం అనకుండా దాన్ని ఆపరేషన్ అని ఎందుకు అన్నారు? ఆపరేషన్ సింధూర్ అనడంలోనే ఒక తిరకాసు ఉంది. ఆపరేషన్ మాత్రమే ఇది, ఒక లిమిటెడ్ యాక్షన్. ఆపరేషన్ అంటే వార్ అంటే పూర్తి స్థాయి యుద్ధం అది. అందుకని నేను యుద్ధం చేయబోతున్నాను అని ఒక భ్రమని కలిగించి ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ను కూడా కేవలం 4 రోజులు చేసి ఆపేశారు.
పైగా కొంతమంది సైన్యాధికారులు ఏమంటారు, బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా యుద్ధం అంటే? యుద్ధం చేయడం ఎంత కష్టమో మీకు తెలుసా? కాబట్టి యుద్ధం గురించి మాట్లాడే వాళ్ళు ఆపేయండి అని చెప్పి ఒక సైన్యాధికారి కూడా అన్నాడు. కరెక్టే, యుద్ధం వద్దు, కానీ యుద్ధం కావాలనే ఒక కోరికని కలిగించింది ఎవరు? ఆర్ఎస్ఎస్ బీజేపీ. కాబట్టి యుద్ధం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఆర్ఎస్ఎస్ బీజేపీ మీద ఉన్నది. ప్రతిపక్షాలు కూడా వాలంటీర్గా సంఘీభావం తెలిపాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మా పార్టీలు మద్దతు ఇస్తాయని చెప్పాయి. మా పార్టీ కూడా స్వయంగా మా తలైవర్ తిరుమావళవన్ గారు చెప్పారు. సైన్యానికి మద్దతుగా చేసిన ర్యాలీలో మా లీడర్ తిరుమావళవన్ గారు కూడా పాల్గొన్నారు. కాబట్టి దేశమంతా సైన్యం వెంట ఉన్నది. సైన్యం మాత్రం నరేంద్ర మోడీ గారి మాట విని ఆగిపోయింది. నరేంద్ర మోడీ గారు ట్రంప్ మాట విని ఆగిపోయారు. కాబట్టి హిందుత్వ జాతీయవాదం ఏదైతే ఉన్నదో అది కేవలము ఓటు బ్యాంకు రాజకీయం తప్ప నిజంగా దేశ ప్రయోజనాల కోసం కాదు, దేశ సరిహద్దుల్ని రక్షించడం కోసం కాదు. అంతెందుకు బ్రదర్, చైనా అరుణాచల్ ప్రదేశ్ని సుమారు ఒక 23,000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించుకున్నది. పేర్లు మార్చేసింది. దాని గురించి ఎందుకు మాట్లాడరు? చైనా అంటే అంత భయమా మీకు? దేశాన్ని రక్షించలేని నరేంద్ర మోడీ ప్రభుత్వంగా ఈరోజు దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీకి అధికారం అప్పచెప్పిందే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని రక్షించలేకపోతున్నది. కాబట్టి బీజేపీ, అది కూడా ఉక్కు మనిషి లాంటి నరేంద్ర మోడీకి ఈ అవకాశం ఇస్తే దేశాన్ని రక్షిస్తాడు అని దేశ ప్రజలందరూ భావించారు, ఓట్లేశారు. ఆయన కూడా చెప్పాడు, ఉగ్రవాదాన్ని అణిచివేస్తాను, ఇంకా రకరకాలైన 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, 15 లక్షలు వేస్తాను, చాలా హామీలు ఇచ్చాడు. ఆ హామీల విషయం పక్కకు పెడితే ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో నరేంద్ర మోడీ కఠినంగా వ్యవహరిస్తాడని చెప్పి భావించారు. కానీ నరేంద్ర మోడీ పరిపాలించిన ఈ 11 సంవత్సరాల కాలంలో చాలా సంఘటనలు జరిగాయి. అత్యంత భయంకరమైన అటాక్స్ జరిగాయి. పుల్వామా కావచ్చు, పెహల్గాం కావచ్చు, ఇంకా చాలా అన్నోను మనకు పెద్దగా దృష్టికి రాని అనేక సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలన్నింటినీ సమీక్షిస్తే తేలేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఈ దేశాన్ని కాపాడే శక్తి సామర్థ్యాలు లేవు. ఇలాంటి సంఘటనలు జరిగితేనే మతం వారిగా ప్రజలు పోలరైజ్ అయ్యి వాళ్ళకి ఓట్లు వస్తాయి, తద్వారా అధికారంలో ఉండొచ్చు. ఈ దేశంలో ఉన్న సహజ వనరులన్నింటినీ ఆదాని అంబానీ లాంటి సంపన్న వర్గాలకి కట్టబెట్టొచ్చు. తద్వారా పేదరికంతో కూడిన, ఆర్థిక అసమానతలతో కూడిన, సామాజిక వివక్షతతో కూడినటువంటి సమాజాన్ని కంటిన్యూ చేయొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. మొత్తానికి ఈరోజు వీసీకే ప్రెసిడెంట్ అన్న జలకర సీనన్నతో పెహల్గాం మీద ప్రత్యేకమైన కథనం తీసుకున్నాం. అన్న అంటున్న సందర్భం ఏమంటే, ఇందులో రాజకీయ కోణం ఉంది, అవకాశవాదం ఉంది, ఉగ్రవాదాన్ని అణచివేయాలి, పహల్గాం ఘటన అందరం తీవ్రంగా వ్యతిరేకిద్దాం, ఉగ్రవాదాన్ని వ్యతిరేకిద్దాం, కానీ మనుషులుగా మనుషులను ప్రేమిద్దాం. కాశ్మీర్ ముస్లింలందరినీ కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ముక్త కంఠంతో ఖండించి అక్కడ ఉండే ఘటన జరిగినటువంటి బాధితులందరినీ కాపాడిన సందర్భం కాబట్టి అన్న చెప్తున్న సందర్భం కాబట్టి మనం ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి సందర్భంలో మనము మనుషులుగా ప్రేమించి మన ఘటనగా వ్యతిరేకించి ఇటువంటి జరగకుండా ఉండేటువంటి ప్రయత్నం జరగాలని కోరుకుంటూ ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు అదాని ఆబానికి కట్టబెట్టబోయేటువంటి అవకాశవాద రాజకీయం ఉందనేటువంటిది తన వీసీకే స్థాయి అభిప్రాయాలను ఎక్స్ప్రెస్ చేసినందుకు, మా ఛానల్కి వచ్చి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చా సంవాద కార్యక్రమం ముగిస్తున్నాం. నమస్కారం. ధన్యవాదాలు.